ఎర్రచందనానికి అంతన్నాడు ఇంతన్నాడో గంగరాజు పాటలాగా తయారవుతుంది. ఇదివరకు 2014 ఎన్నికలకు ముందు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారిని ఎట్లా అండి మీరు డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తారంటే, సంపద సృష్టి గురించి నాకు తెలియదా, ఒక్క ఎర్రచందనం అమ్ముతేనే వచ్చేస్తుందో 25-30 వేల కోట్లు, అంత ఎర్రచందనం అక్కడ ఉంది, రాజశేఖర రెడ్డి ఏం చేయలేకపోయాడు అని చెప్పుకొచ్చారు. అట్లాగే గనులన్నీ దవ్వుకుంటే చాలు, అసలు అప్పే లేకుండా ఇంకా మనమే అప్పులు ఇవ్వచ్చు అని చెప్పుకొచ్చారు. మరి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు అదంతా చెప్పరు. అట్లాగే ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు, ఇదంతా వైసీపీ వాళ్ళే చేస్తున్నారు, అమ్ముదామంటే అమ్మరు, వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళు నాటకాలు ఆడతారు, రింగ్ అయిపోతారు, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే అటవీ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా. నిన్ననే ఆంధ్రజ్యోతి నిన్న మొన్న పెద్ద స్టోరీలు కూడా రాసింది, ఎర్రచందనం ఎంత ఉంది అంత ఉంది, దాంతో ఇది అయిపోతుంది అన్నటువంటిది. ఇప్పుడు ఎర్రచందనం టెండర్లు పిలిస్తే తుస్సుమంది, కానీ లోపల పేజీలో రాసుకొచ్చారు, ఎర్రచందనం దొంగలకు ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ టెండర్లకు దేశ విదేశాలను కొనుగోలుదారుల నుండి స్పందన కనిపించాల. గురువారం ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వాటిని చేపట్టారు. తిరుపతిలోని డిపోలో 50 లాట్లు సిద్ధం చేసి మొత్తం 905 టన్నుల బరువు ఉన్న దొంగలను వేలానికి ఉంచితే చైనాకి చెందిన ఒక్కడు మాత్రం పాల్గొన్నారు. ఈ కారణంగా ప్రభుత్వం టెండర్లు వాయిదా వేసింది. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మనకి అటవీ శాఖ వాళ్ళనే చైనాకి పంపించి ఈ టెండర్లు ఈ గోలంతా ఎందుకు, మొత్తం ఉన్నదంతా మీకు అమ్మేస్తారా, ఎంత ఉంటే అంత, దీని కాస్ట్ ఎంత, ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా దాదాపు ఇన్ని వేల కోట్లు వస్తాయి, ఇన్ని లక్షల కోట్లు వస్తుందని, అంత మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకురావచ్చుగా. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది నడిపించేటటువంటి నెట్వర్క్ వాళ్ళని మనం దొంగల కింద చూపెట్టాం. ఎర్రచందనం ఇక్కడ కొని అమ్మే వాళ్ళందరినీ దొంగలుగా చూపించాం. మైనింగ్ చేసేవాడు దొంగ, ఎర్రచందనం అమ్మేవాడు దొంగ, ఇట్లాగ దొంగలుగా చేసాం. చివరికి ఇప్పుడు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేనటువంటి పరిస్థితి.